పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఏలేరు జలాల అనుసంధానంతో పిఠాపురం నియోజకవర్గం అంతా పండించిన పంటలతో సస్యశ్యామలమవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కిల్లంపూడి మండలం కృష్ణాపురం వద్ద గోదావరి ఏలేరు జలాలు అనుసంధానమయ్యే ప్రాంతాన్ని రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఉప్పొంగి పారుతున్న ఏలేరు గోదావరి జలాలను చూసిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఆనందంతో పరవశించి గోదావరి ఏలేరు జలాన్ని సేవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. మేమున్నప్పుడు ఇది వరకు 23 టీఎంసీ వరకు తీసుకుని 23 1 టీఎంసీ ఇన్ఫ్లో ఏదైనా వచ్చినా, సడన్ ఫ్లడ్ ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ ఇబ్బంది పడకుండా కింద ఫ్లడ్ వల్ల నష్టం జరగకుండా ఉండడానికి 1 టీఎంసీ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఫ్లడ్ ఉంది కాబట్టి దగ్గర 40,000 50,000 క్యూసిక్ గోదావరికి వస్తుంది, ఒక 30,000 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పంపింగ్ ఈ 3 నెలలు చేసుకుంటే రిజర్వాయర్ నిండుద్ది అనే ఒక ఆలోచనతో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన యేసుబాబు గారు, ఈ గారు, డిఈ గారు అందరూ కూడా టీం బ్రహ్మాండ పనిచేస్తున్నారు. మేము ఎందుకు వచ్చామంటే ఇది వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలని చెప్పి వచ్చాం. ఎంచేదంటే ఇంకా పిఠాపురానికి ఎంటర్ అవ్వలేదు. పిఠాపురానికి ఏదైతే వంతుల వారి ఉందో వంతుల వారిగా ఇచ్చి ఎంటర్ చేయాలి. అది కూడా జర్నీ టైము, నీరు ప్రయాణించే టైము పిఠాపురానికి సంబంధం లేదు. దివిలి దగ్గర ఏదైతే మౌత్ ఉందో అక్కడ రిసీవ్ చేసుకుని వాటర్ రిసీవ్ చేసుకుని కెనాల్ ఏదైతే ఉందో దివిలి దగ్గర సిస్టమ్, అక్కడి నుంచి పిఠాపురం వంతు టైము కౌంట్ అవుతుంది. ఇది వరకు కలెక్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు మీటింగ్ వేసి అన్నీ మాట్లాడి అన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మినిట్స్ ఉన్నాయి. దాని ప్రకారం థైలాండ్ కాబట్టి పిఠాపురం కోసమే పురుషోత్తపట్నం తెచ్చాం. మెయిన్ పిఠాపురం కాన్సెప్ట్ శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే చేశారు. చేత వాటర్ మేనేజ్మెంట్ చక్కగా చేయాలని ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది లేదు. ఇప్పుడు పంపింగ్ ఇబ్బంది లేదు. ఇబ్బంది వల్ల మన ప్రాజెక్ట్ నుంచి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అలాగే తిమ్మాపురం ఇక్కడి నుంచి వెళ్ళేది డైవర్షన్, వంతుల వారి డైవర్షన్ మాకేమనండి. అందరు రైతులు బాగోవాలి, అన్ని నియోజకవర్గాల రైతులు బాగోవాలి. ఎవరికన్నా వాళ్ళ టైం ప్రకారం సఫిషియెంట్ వాటర్ పంపించవలసిన బాధ్యత ఏలేరు డివిజన్ యొక్క ఈదిని ఆ స్టాఫ్ది ఉంది. కాబట్టి మీరు కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర రెంచులు పెట్టకుండా, ఎంచేదంటే మళ్ళీ అవినీతి స్టార్ట్ అవుతుంది. ఎకరానికి 600 700 కంటిన్యూగా గత ప్రభుత్వంలో చేశారు. ఆ రెంచెస్ కూడా ఏఈలు కంట్రోల్లో పెట్టి ఎక్కడికక్కడ వాటర్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ వరకు అయితే చక్కగా వచ్చింది. అక్కడ కూడా 2 రోజుల్లో స్ట్రీమ్ లైన్ అవుద్ది. ఒక 2 రోజుల్లో పిఠాపురంలో ఏలేరు గోదావరి అనుసంధానం చేసిన 2 వాటర్లో కలిపి పరవళ్ళు తొక్కుద్దని చెప్పి తెలియదు.